హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. నందుల సుశీలాదేవి గారు రచించిన వేకువ వెలుగు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? గది తాళం తీసి లోపలికి అడుగుపెట్టింది విరజ. శని ఆదివారాలు ఉష సాధారణంగా ఊళ్ళో ఉండదు. ఒంటరిగా ఉండటంతో చిరాగ్గా ఉండి మ్యాట్నీకి వెళ్ళొచ్చింది. ఆ సినిమా చూశాక తలనొప్పి మరింత ఎక్కువైంది. అలసట్టగా మంచం మీద వాలిపోయింది. తెల్లవారితే ఉష వస్తుంది. గలగలా కబుర్లు చెప్తూ పరిసరాలన్నిటినీ చైతన్యవంతం చేసేస్తుంది. ఉప్పాడ వెళ్తానని చెప్పింది. వస్తూ ఒకటో రెండో జరీ చీరలు కొని తెస్తుంది. కాకినాడలో ఒంటరిగా ఉండేవాళ్లకు సాయంత్రాలు గడవడం కష్టం. సినిమా తప్పితే మరో వ్యాపకం ఉండదు. గుమ్మం దగ్గర చప్పుడైంది. కిందవాటాలో అరవాళ్ల అబ్బాయి ఆంటీ అంటూ వచ్చాడు. వాడి చేతిలోని టెలిగ్రామ్ తీసుకుని అడిగింది, ఇది ఎప్పుడొచ్చింది బాబూ? ఆఫ్టర్నూన్ దా వచ్చింది అంటూ పరిగెత్తుకుని పోయాడు. క్షణం తటపటాయించింది. మరుక్షణం టెలిగ్రామ్ చింపి చదివింది. కింది పెదవి దుఃఖంతో వణికింది. చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. తర్వాత చటుక్కున లేచింది. 2 చీరలు బ్యాగ్లో పడేసుకుంది. రూమ్మేట్ ఉషకు ఓ 4 వాక్యాలు రాసి టేబుల్ మీద పెట్టింది. ఇంతలో పని మనిషి వచ్చింది. కాఫీ తేనా అమ్మా అంది. విరజ టైం చూసుకుని అంది, వద్దులే సీత, నేను అర్జెంటుగా ఊరికెళ్తున్నాను. ఈ సెలవు చీటీ మా ఆఫీసులో ఇచ్చేయి, ఉషమ్మ గారు రేపొస్తారు. గదికి తాళం పెట్టి కాంప్లెక్స్కి వెళ్ళేసరికి రాజమండ్రి వెళ్ళే నాన్ స్టాప్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. శారదా నర్సింగ్ హోమ్ ముందు రిక్షా దిగేసరికి చీకట్లు ముసురుకుంటున్నాయి. తిన్నగా డాక్టర్ గదిలోకి వెళ్ళింది. డాక్టర్ని విష్ చేసి చేతిలో టెలిగ్రామ్ చూపించింది. సో మీరన్నమాట ఆ ముసలావిడ కూతురు. ఆవిడ ఈ వయసులో ఒంటరిగా ఉండటం ఏమిటి? హై బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది. మగతలో ఉన్న ఆవిడను పక్కింటి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసి మీకు టెలిగ్రామ్ ఇచ్చారు. రండి చూద్దురు గాని. విరజ డాక్టర్ శారదను అనుసరించింది. తెల్లటి పక్క మీద పండిన తమలపాకులా ఉన్న ఆ వృద్ధురాలని చూస్తూ శారద అంది, ఈ రాత్రి గడవడం చాలా కష్టం. సిస్టర్స్ రాత్రంతా చూసుకుంటూనే ఉంటారు. నేను మేడ మీదనే ఉంటాను. ఏ రాత్రైనా రాగలను. ఈ ఆఖరి క్షణాలలో మీరు దగ్గర ఉండటం ఒక్కటే ఆవిడకు సంతోషంగా ఉంటుంది. ఏ క్షణమైనా కొంచెం తెలివి వచ్చినా రావచ్చును, లేదా ఈ మగతలోనే ఆఖరి శ్వాస పీల్చవచ్చును. నిన్న సాయంత్రం నుండి నా శక్తి కొద్దీ వైద్యం చేస్తూనే ఉన్నాను. మీరు వచ్చారు, నా బాధ్యత కొంత తగ్గింది. విరజకి కంఠంలో ఉండకట్టినట్లయింది. మంచానికి చేరువగా కుర్చీ వేసుకుని కూర్చుంది. ఆ వృద్ధురాలి చేతిని తన 2 చేతులతోనూ తీసుకుంది. నెమ్మదిగా చేతిని నిమరసాగింది. గంటలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో మంచం మీద ఆవిడలో కొద్దిగా చలనం కనిపించింది. విరజ ఆవిడ తనను తన ఒడిలోకి తీసుకుని దగ్గరగా వంగింది. ఆవిడ బలవంతాన కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేసింది. చిట్టి వచ్చావా? శుష్కించిన ఆవిడ ముఖంలో లీలగా ఆనందం వెల్లివిరిసింది. విరజ చేతిని గట్టిగా పట్టుకుని గుండెల మీదికి లాక్కుంది. అంతలో మగత కమ్మేసింది. కాలం నెమ్మదిగా దొర్లిపోతుంది. మధ్యలో సిస్టర్ వచ్చి బీపీ చూసి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది. 11 గంటల వేళ శారద రౌండ్స్కి వచ్చినప్పుడు విరజ ఆ వృద్ధురాలికి సమీపంలో స్థిరంగా కూర్చుని ఆ వృద్ధురాలి చేతిని సున్నితంగా పట్టుకుని నిమురుతూ కనపడింది. శారద వచ్చి రోగిని పరీక్షించి అంది, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఆవిడ కోమాలో ఉన్నారు. సిస్టర్ చూస్తూ ఉంటుంది. విరజ సున్నితంగా రోగి చేతిని నిమురుతూ అంది, పర్వాలేదు డాక్టర్, ఏ క్షణానైనా తెలివి రావచ్చేమో, నేను ఇక్కడే ఉంటాను. విరజకి తల్లి ఎడల గల ప్రేమకు శ్రద్ధకు శారద ఒక క్షణం చింతించింది. పక్కింటి వాళ్ళు చెప్పిన ప్రకారం వృద్ధురాలికి కూతురికి అంతగా సయోధ్య లేదని, సంపన్నురాలైన తల్లి, ఉద్యోగస్తురాలైన కూతురు ఎవరికి వారే ఒంటరిగా బ్రతుకుతున్నారని తెలిసింది. కానీ రక్త సంబంధం ఆఖరి క్షణాలలో వీరిద్దరినీ ఎంతగా కలిపింది అనుకుంది. డ్యూటీ సిస్టర్ ఆ రాత్రి ఏ వేళలో వచ్చి చూసినా విరజ స్థిరంగా అట్లాగే కూర్చుని ఉండటం చూసేది. తెలతెలవారుతుంటే ఓ క్షణం ముసలావిడకు తెలియవచ్చింది. మసకలు కమ్మిన కళ్ళతో విరజను చూసి చిట్టి అంది అస్పష్టంగా. మరుక్షణం తలవాల్చేసింది. విరజ ఆవిడ చేతిని నెమ్మదిగా పక్క మీద పెట్టి లేచింది. సిస్టర్ని పిలిచింది.
ఆవిడ వచ్చి తొందరగా వెళ్ళి శారదను పిలుచుకొని వచ్చింది. శారద వచ్చి పరీక్షించి అంది, సారీ, నా ప్రయత్నం నేను చేశాను. విరజ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. మౌనంగా డాక్టర్ వెంట ఆవిడ గదిలోకి వెళ్ళింది. శారద అంది, మీరు రావటం వలన ఆఖరి క్షణాలలో ఆవిడకు శాంతిగా ఉండుంటుంది. కన్నబిడ్డ చేతిలో ప్రాణాలు వదలాలనే ఏ తల్లైనా కోరుకుంటుంది. విరజ మృదువుగా అంది, నేను ఆమె కన్నబిడ్డను కాను. శారద ఆశ్చర్యంగా ఏదో అనుభూతూ ఉంటే తిరిగి విరజ అంది, నిజమే డాక్టర్, నేను ఉషను కాను, ఆవిడ రూమ్మేట్ విరజను. నిన్న ఆదివారం కదా, సినిమాకి వెళ్ళి సాయంత్రం రూమ్కి రాగానే ఉషకి వచ్చిన టెలిగ్రామ్ చింపి చదివాను. ఉష తల్లి పరిస్థితి గంటల్లో ఉందని తెలిసింది. ఉష ఈ ఉదయానికి కానీ రాదు, ఆదివారం గడిపి సోమవారం పొద్దుటే వస్తుంది. శారద విభ్రాంతి నుండి తేరుకోలేదు. ఆవిడెక్కడికి వెళ్ళారు? విరజ నెమ్మదిగా అంది, ఉష సాధారణంగా వీకెండ్ తన బాయ్ ఫ్రెండ్తో గడిపి సోమవారం ఆఫీస్కి వస్తుంది. ఈ పాటికి నేను తనకి రాసిన ఉత్తరం చూసుకుని బయలుదేరే ఉంటుంది. శారద విస్మయంగా అంది, అయితే రాత్రంతా ఒక్క క్షణం వదలకుండా ఆవిడ దగ్గర కూర్చొని ఆవిడను చేతుల్లోనే ఉంచుకున్నారు? విరజ కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత నెమ్మదిగా అంది, ఆ మగతలో ఆవిడ నన్ను తన కూతురే అనుకున్నారు. మృత్యుముఖంలో ఉన్న ఆవిడకు కన్న కూతురు దగ్గరే ఉందన్న సంతృప్తిని నేనెందుకు పోగొట్టాలి? ఒక్కరోజు నిద్ర లేకపోతే వచ్చిన నష్టమేముంది? ఉష తల్లికి ఆ సమయంలోనే నేనివ్వగలిగిన సంతృప్తి ముందు నా జీవితంలో నేనేమీ అంతకంటే గొప్ప అనుభూతిని మరి పొందలేను. కాసేపు ఆగి విరజ అంది తిరిగి, ఓ గంటకో అరగంటకో ఉష వచ్చేస్తుంది. అవసాన దశలో తల్లి దగ్గర లేకపోయానే అనే చింత ఆమెకి ఉండదు. ఓ స్నేహితుడితో హాయిగా గడపడానికి తను వెళ్ళినందువల్ల తల్లి పరిస్థితి తనకు తెలియకుండా పోయిందనే ఆత్మన్యూన్యతతో తను జీవితం అంతా బాధపడాలి. ఇటు ఉషకి అటు ఉష తల్లికి కూడా నేను ఇట్లా రావటం ఓ రకమైన మనశ్శాంతినే కలుగచేశాయి. ఓ రాత్రి నేను నిద్రపోకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటి డాక్టర్? చాలా సామాన్యంగా చెప్పుకొని పోతున్న విరజ మాటలకు శారద రెండు కళ్ళు నీటితో తడతడలాడాయి. విరజ, నేను వృత్తిరీత్యా డాక్టర్ని. ప్రమాదాలలో మరణించిన పసిపాపలను పోస్టుమార్టం చేసినప్పుడు కూడా ఇంత చలించలేదు. ఏకైక సంతానాన్ని పోగొట్టుకుని విలపించే తల్లిదండ్రులు నా వృత్తిలో తటస్థపడతారు. అప్పుడు కూడా నా మనసు ఇంత చలించలేదు. కుటుంబానికంతా ఆధారమైన వ్యక్తి దూరమై విలపించే కుటుంబాలు, పుడుతూనే తల్లిని పోగొట్టుకునే శిశువులను తరచూ చూస్తూనే ఉంటాం. కానీ మీ విషయంలో నన్ను నేను నిగ్రహించుకోవడానికి చాలా శక్తి కావాల్సి వస్తోంది. తోటి మనుషుల పట్ల మానవత్వం ఇంతగా చూపించిన వారు నాకింతవరకు తటస్థపడనే లేదు. కొద్దిసేపట్లో ఉషగారు రావచ్చు. తల్లి అంత్యక్రియలు ఆవిడ జరుపుతారు. కానీ విరజ, మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను. విరజ చేతిని శారద ప్రేమగా గౌరవంగా నొక్కింది. తూర్పు తెల్లవారుతోంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.